आजा आजा छुटा आजा आजा आजा। ఈ వీడియోలో జంతువులకు సంబంధించినటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ని చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. కెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనేమో. చిరుతపేట కోసం ఎదురు చూస్తుంటే దాని దగ్గరికి వెళ్లి దాన్ని కదిపింది. వెనక్కి తిరిగి చూసేలోగా నక్క దరిదాపుల్లో కనపడకుండా దూరంగా వెళ్లిపోయింది. ఇప్పుడు అంత దూరం పరిగెట్టడం ఎందుకులే అని చిరుత అక్కడే సెటిల్ అయిపోయింది. బహుశా ఇటువంటి సంఘటనను మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు చాలాసార్లు గుర్రం మీద సవారీ చేసే వాళ్ళని చూసి ఉంటారు, ఒంటి మీద ఎక్కిన వాళ్ళని చూసి ఉంటారు. ఇక్కడ అడవి గేదె మీద సవారీ చేస్తున్నారు, అది కూడా వేగంగా ప్రవహించే నీళ్లు దాటి వేరే సైడ్ వెళ్లడం కోసం. మరి వెళ్ళగలుగుతారా? ఇప్పుడే చూద్దాం. కాస్త ఇబ్బంది అయినప్పటికీ ఏదోలాగా వేరే సైడ్కి తీసుకువచ్చేస్తుంది. కానీ అందరూ అంత ధైర్యం చేయడానికి సిద్ధంగా లేరు. ఆవుల్ని పెంచేటువంటి ఫామ్ కి దగ్గరలో వీళ్ళిద్దరూ కలిసి ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేద్దామనుకున్నారు. అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారని అర్థం కాక ఆవులన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉన్నాయి. వీళ్ళు కోక్ లో మెంటోస్ వేసి మూత పెట్టి దూరంగా పరుగు తీసేసరికి వాటికి అర్థమైంది వీళ్ళేదో పిచికారీ చేయబోతున్నారు అని. వెంటనే ఆవులన్నీ దూరంగా భయంతో పరుగు తీశాయి. కొన్ని మాత్రం అసలేం జరుగుద్దా అని అక్కడే ఉండి చూస్తూ ఉన్నాయి. ఈ ఆడసింహం వాటి పిల్లలతో కలిసి రైల్వే పట్టాలు దాటుదామని అనుకుంది. ఆ సమయంలో ఒక అతను అక్కడే ఉండి చూస్తూ ఉన్నాడు. సింహం తల్లి ఏమనుకుంది, పిల్లలకి హాని ఏమో అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. అతని ఉద్దేశం ఏమిటంటే పిల్లల్ని వెంటనే అటు తరిమేయాలి, ఎందుకంటే అక్కడికి ఒక ట్రైన్ వస్తుంది. అనుకున్నట్టుగానే ట్రైన్ రావడానికంటే ముందుగానే సింహం పిల్లలు వేరే పక్కకి వెళ్ళిపోయాయి. అడవిలో నివసించేటువంటి చాలా రకమైన జంతువులు గుంపులు గుంపులుగా ఉంటాయి. ఆ గుంపులుగా ఒక నాయకుడు ఉంటాడు లేదా నాయకురాలు ఉంటారు. అవి ఎక్కడికైనా కొత్త చోటికి వెళ్ళాలి అనుకుంటే అన్నీ కలిసి గుంపుగానే వెళ్తూ ఉంటాయి, ఈ కోతుల మాదిరిగా. ఈ చిరుతపులులు అన్నీ బాగా టైర్డ్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుని ఉండగా ఒక అడవి పంది వాటి దగ్గరికి వచ్చి హలో అంది. ఇవి వేటాడే మూడ్లో లేవు కాబట్టి ఏం పట్టించుకోకుండా మళ్ళీ పడుకుండిపోయాయి. ఇక్కడ 3 రైనోలు కలిసి వెళుతూ ఉన్న సమయంలో వీళ్ళకి సింహాలు కనిపించాయి. భయపడి వెనక్కి వెళ్తే అవి దాడి చేస్తాయి, అందుకే ఇవే ఎదురు దాడి చేశాయి. క్రూరమైన జంతువులు కూడా వాళ్ళు పెంచుకునే ఓనర్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కంగారుని కంగారు అని ఎందుకంటారు ఈ వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఒక కంగారు కంగారుగా వెళ్ళిపోయింది పిల్లని వదిలేసి. ఈ హైనా హిపోటమస్ ని చూసి దాని పిల్ల పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. తల్లి పిల్లని కాపాడడానికి చూస్తే తల్లి మీద కూడా దాడి చేయడానికి చూసింది. ముందులో హిపోటమస్ భయపడింది, కానీ మళ్ళీ ఏదోలాగా పిల్లను కాపాడుకుంది. అప్పటికి కూడా హైనా వదల్లేదు, చాలాసేపు వెంటపడింది. ఎప్పుడు నీటిలోంచి మొసలి దాడి చేస్తుంది, ఒడ్డు మీద నుండి చిరుత దాడి చేస్తుంది. ఇక్కడ కాస్త విచిత్రంగా నీటిలోంచి చిరుత వచ్చి
మొసలిపైన దాడి చేసింది. చిరుతకు సరైన పట్టు దొరికేసరికి మొసలికి తప్పించుకునే అవకాశం లేదు. కాస్త తెలివిగా నీటిలోకి జారుకునే ప్రయత్నం అయితే చేసింది. అర్ధరాత్రి సమయంలో అడవిలో ఉండేటువంటి జంతువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయని తెలుసుకోవడం కోసం ఈ కెమెరాని అక్కడ ఉంచారు. ఆ సమయంలో ఒక ఆడసింహం, హనీ బేజర్ ముందులో గొడవపడ్డాయి. ఆడసింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హనీ బేజర్ చూపు కెమెరా మీద పడింది. ఈ వీడియో ఫుటేజ్ అయితే చూడడానికి కాస్త సరదాగా ఉంటుంది. స్కూల్లో చాక్లెట్లు పంచిపెడుతున్న సమయంలో చిన్నపిల్లలు ఏ విధంగా పరుగు పరుగున గుంపుగా వస్తారో అదే మాదిరిగా ఈ తాబేళ్లు మేత మేయడానికి గుంపుగా వచ్చేసాయి. ఏదైనా ఒక షాప్ ఎదురుగా ఒక కుక్క కూర్చుని ఉంటేనే మనం లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తాం. ఇక్కడ ఒక అడవి జంతువైన జింక ఉంది. అది కూడా సైజులో పెద్దగా ఉంది. అది దాడి చేయాలనుకుంటే చాలా ప్రమాదకరంగా చేస్తుంది. అయినప్పటికీ ఎవరూ ఏమాత్రం భయపడకుండా షాప్లోకి వెళ్తున్నారు. అలాగే జింక కూడా ఎవరిని ఏమీ చేయట్లే. బహుశా జింకకి బ్రేకప్ అయిందేమో. మీరు ఎప్పుడైనా సరే తోడేళ్లు వేట చూసారా? ఇక్కడ తోడేళ్లు కలిసి ఒక జింక పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. జింక ఒంటరిగా ఉంది. తోడేళ్లు కాస్త ఎక్కువగా ఉండేసరికి వాటి నుంచి తప్పించుకుందామని జింక ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ తోడేళ్లు వదలట్లేదు. జింక కూడా వాటిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. आजा आजा छुटे आजा 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 काढणे रस्ता सही दिने पसुडी है साहब ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.